మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వన్ స్టెప్ అడ్వకేట్ విజయలక్ష్మి సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించేందుకు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలు, గ్రామ కార్యదర్శులకు సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ ఎంఈ గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ, నిబంధన ప్రకారం మహిళలు 10 మంది కంటే ఎక్కువ పనిచేసే ప్రాంతాలలో ఐసీసీ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని తెలిపారు. ఈ కమిటీల ద్వారా మహిళలకు రక్షణ కలుగుతుందన్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ, మహిళలకు సమాజంలో పనిచేసే ప్రాంతాలలో ఏ విధంగా గౌరవించాలని ఇటువంటి సమావేశాల ద్వారా తెలుస్తాయని చెప్పారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టాలు ఎంత బలంగా ఉన్నాయో సమావేశంలో వివరించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం మహిళల కోసం ఏర్పాటు చేసిన 181, పిల్లల కోసం 1091 వంటి వాటిని సద్వినియోగపరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఎక్కువ అవుతున్న ఈ తరుణంలో మనం పనిచేసే ప్రాంతాల్లో, వర్కింగ్ ప్లేసెస్లో కూడా ఉమెన్కి ఓ ప్రొటెక్షన్ ఉండాలి, వారిని మనం కాపాడుకోవాలి మన పిల్లలాగా అనే ఉద్దేశంతో కొంచెం వాళ్ళకి అవగాహన కల్పించాలని ఈరోజు మన గుంటూరులో వన్ స్టెప్ లాయర్గా ఉన్న విజయలక్ష్మి మేడం గారిని రిక్వెస్ట్ చేశాం. చట్టాలపైన మన వాళ్ళకి సిబ్బందికి అవగాహన కల్పించాలని మేడం గారు అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసి, మరి మా స్టాఫ్ అందరికీ, ఉమెన్ స్టాఫ్కి అట్లాగే జెంట్స్కి కూడా ఎలా బిహేవ్ చేయాలి మన ఉమెన్ ఎంప్లాయీస్తో, నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, అసలు మహిళల పట్ల ఎలా ఉండాలి బయట సొసైటీలో, వారికి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో, మరి ఒకవేళ అలా కనుక జరగకపోతే చట్టాలు ఎంత బలంగా ఉన్నాయని తెలియజెప్పడం, ఒక విధంగా వారికి నేను మంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే మహిళలకు ఇబ్బంది ఎదురైతే ఉమెన్ హెల్ప్ లైన్ 181కి, అట్లాగే చైల్డ్ రిలేటెడ్గా ఇష్యూస్ ఏమైనా ఉంటే 1098కి, మరి సైబర్ క్రైమ్ ఏదైనా ఇబ్బంది వస్తే 1030కి, ఈ మధ్య పోలీస్ హెల్ప్ లైన్ కూడా ఒకటి పెట్టారు 112 అని. మీరు ఈ అవకాశాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను వినియోగించుకొని మీరందరూ మీ స్వీయ రక్షణ కల్పించుకోవాలని ప్రభుత్వం అండగా ఉంటుందని. నా పేరు విజయలక్ష్మి అండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో వన్ స్టాప్ సెంటర్లో లాయర్గా వర్క్ చేస్తున్నాను. ఈ పోష్ యాక్ట్ మీద, అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రతి సంస్థలో, గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టార్లో అవ్వచ్చు, తప్పనిసరిగా కమిటీస్ అనేది ఐసీసీ కమిటీ, ఎక్కడైతే 10 మెంబర్స్ అబవ్ వర్క్ చేస్తారో అక్కడ ఐసీసీ కమిటీ ఫామ్ చేయించాలనేది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మొత్తం మన గుంటూరు జిల్లాలో ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ఈ తెనాలిలో మన ఎంఆర్ఓ గారి సహకారంతో, ఆయనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఐసీసీ కమిటీ మా దగ్గర కూడా ఫామ్ చేయాలి మేడం అని చెప్పడంతో, సార్తో సహకారంతో మేము ఇక్కడ వీళ్ళందరికీ ఒక అవేర్నెస్ అనేది, ఊరికే కమిటీ ఫామ్ చేస్తే సరిపోదు కదా, వాళ్ళకి అందరికీ అవేర్నెస్ ఇచ్చి యాక్ట్ ఏంటి, యాక్ట్లో ఏం చెప్పారనే విషయాలను వాళ్ళకి చెప్తా ఈ ఐసీసీ కమిటీ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళకి కావాల్సిన ఫీల్డ్ లెవెల్లో కావాల్సిన కొన్ని చట్టాల గురించి, హెల్ప్ లైన్స్ గురించి, వాటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. ఈ సబ్జెక్టు కొంతవరకు వాళ్ళ ఫీల్డ్ లెవెల్లో ఉపయోగపడుతుంది.